హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందన. సో నన్ను ఎవరు ఫస్ట్ కలిసినా అడిగే ఒక్కటే క్వశ్చన్, మీ స్కిన్ సీక్రెట్ ఏంటి? ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో నేను అందుకే అనుకున్నా, లెట్స్ మేక్ ఎ వీడియో అని. సో ఇవాల్టి మన వీడియో జెండర్ బయాస్డ్ అస్సలు కాదు. ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా. సో వెల్కమ్ టు మై స్కిన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ 1, ఫేస్ కేర్ రొటీన్. సో ఎప్పుడైనా మనం ఫేస్ కేర్ రొటీన్ చేయాలనుకుంటాం, కానీ ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంది? మొహాన్ని మంచిగా క్లీన్గా పెట్టుకోండి. మొహం క్లీన్గా పెట్టుకోవడం అంటే ఏంది? ఐదర్ మనం మంచి సోప్తో, లేకపోతే ఫేస్ వాష్తో, లేకపోతే మంచి క్లెన్జర్తో మొహాన్ని కడుక్కోవాలి. సో ఇప్పుడు చెప్పబోయే వీడియోలో అన్నీ కేవలం నేను నా స్కిన్ మీద వాడినవి మాత్రమే. అండ్ మోర్ ఓవర్ నేను డర్మటాలజిస్ట్ని అయితే అస్సలు కాదు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ చేయాల్సింది ఏంది? మీ స్కిన్ టైప్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఆయిల్ స్కిన్నా, లేకపోతే డ్రై స్కిన్నా, లేకపోతే కాంబినేషన్ స్కిన్నా? మీరు అట్లా మీ స్కిన్ టైప్ని బట్టే ఎప్పుడైనా ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. దీని తర్వాత ఫేస్ వాష్కి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లీన్ టవల్ తీసుకోవాలి. క్లీన్ టవల్ అన్నా కదా అని మనం బాడీకి యూజ్ చేసిన టవల్ అసలు వాడొద్దు. ఫేస్కి ఎప్పుడైనా సపరేట్ టవల్ యూజ్ చేయాలి. నేనైతే సపరేట్ టవలే యూజ్ చేస్తా. ఇట్లాంటిది ఒక టవల్ యూజ్ చేయవచ్చు. మీరు జనరల్గా డీమార్ట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇట్లా తీసుకొని జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా రఫ్గా బరబరం అని రుద్దుకోవద్దు. ఎప్పుడైనా మనం ఇట్లా సాఫ్టర్ ఫ్యాబ్రిక్స్నే చూస్ చేసుకోవాలి. అంటే కొంచెం హార్డ్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, మొహం అనేది కొంచెం ఇరిటేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను బాడీ టవల్ ఫేస్కి యూజ్ చేద్దని చెప్పిన కదా, మనకు బాడీలో ఎక్కడైనా యాక్నే అంటే కుట్లు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఫేస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి చీము లాంటివి ఏమైనా ఉన్నా కూడా అట్లాంటివి కూడా స్ప్రెడ్ అవుతాయి. సో బాడీకి సపరేట్ అండ్ ఫేస్కి కూడా సపరేట్ యూజ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్, మనం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోయేదాకా ఉంచుకోవద్దు. మంచిగా మాయిశ్చరైజర్ రాసుకొని మాయిశ్చర్ని లాకింగ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే మాయిశ్చర్ వచ్చేసి నా లాక్మీ వాళ్ళది. ఇట్స్ అ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. మన స్కిన్ కొంచెం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఒక మంచి పీ సైజ్డ్ అమౌంట్ తీసుకోవాలి. పీ సైజ్ అమౌంట్ తీసుకొని మీరు ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక గుడ్ మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవాలి. ఇందాక చెప్పినా కదా, నాది కొంచెం నార్మల్ టు డ్రై స్కిన్ అనిపిస్తుంది. నాకు ఈ మాయిశ్చరైజర్ మంచిగా పనిచేస్తుంది. నేను ఒక 1.5 year నుండి ఇదే యూజ్ చేస్తున్నా. అంటే ఇదే బాక్స్ కాదు, లాక్మీలోనే వాడుతున్నా. ఇది నా ఓల్డ్ బాక్స్, ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేను కరెంట్లీ ఇది యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు నేను పాండ్స్లో మాయిశ్చరైజర్ యూజ్ చేసినా కానీ నాకు ఎందుకో నా స్కిన్కి అంతా సూట్ అయినట్టు అనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవి రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్లో మనం చూస్ చేసుకోవాలి అని కనుక మీకు అనిపిస్తే, మీరు సెరావే కానీ, న్యూట్రిజన్ లాంటివి, డాక్టర్ షెత్ కానీ, లేకపోతే డాటెన్కి కానీ ఇట్లాంటి మాయిశ్చరైజర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ, మీరు నార్మల్గా ఉంది స్కిన్, పెద్దగా డ్రై అవ్వట్లేదు అంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ అనేటివి మోర్ దాన్ ఎనఫ్. మాయిశ్చరైజర్ రాసేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంది? సన్ స్క్రీన్ రాసుకోవాలి. సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోమంట? ఇప్పుడు ముందే వచ్చేది ఎండాకాలం. అండ్ మోర్ ఓవర్ ఆఫీస్లలో పనిచేసే వాళ్ళు అందరూ పొద్దున్న నుండి సాయంత్రం దాకా, లేకపోతే రాత్రి నుండి పొద్దంతా లైట్లలోనే ఉంటారు. సో లైట్ల నుండి వచ్చే రేస్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కదా. సో డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక మంచి సన్ స్క్రీన్ని చూస్ చేసుకోవాలి. నేనైతే ఇంతకుముందు ఇన్నోవిస్ట్ వాళ్ళది సన్స్కూప్ యూజ్ చేసిన, దాని తర్వాత విష్కేర్దే యూజ్ చేసిన, దాని తర్వాత వచ్చేసి ఆక్వాలాజికా యూజ్ చేసిన. ఫస్ట్ సన్స్కూప్ గురించి మాట్లాడుకుందాం. సన్స్కూప్ ఏంటంటే మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది లుక్. కాకపోతే నాకు స్వెట్ ఎక్కువ వచ్చేది. ఇంకా స్వెట్ ఎక్కువ వస్తే లుక్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అందుకే నేను దాన్ని పక్కకు పెట్టేసిన. నెక్స్ట్ ఏంది? విష్కేర్ వాడిన, ఒక ట్యూబ్ మొత్తం ఫినిష్ చేసిన. నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇంకేమైనా ట్రై చేయాలని అనిపించింది. ఆక్వాలాజికా నా ఫ్రెండ్ సజెషన్ వల్ల ట్రై చేసిన, కానీ నాకు ఎందుకో అదంతా నచ్చలేదు. అండ్ మళ్ళీ నాకు కొంచెం చిన్న చిన్న పింపుల్స్ అయినాయి.
అట్లా స్కిన్ ఇరిటేషన్ అయినట్టు నాకు అనిపించింది. సో నేను మానేసిన. మళ్ళీ ఏం చేసిన, విష్ కేర్కే వచ్చేసిన. సో ఇప్పుడు నేను కరెంట్గా యూజ్ చేసేది కూడా విష్ కేర్ సన్ స్క్రీన్. మీరు కావాలంటే నేను ఇందాక చెప్పినట్టు డాటెన్కి కానీ డాక్టర్ షెత్ కానీ ఇట్లాంటి మంచిగా ఏమైనా బ్రాండ్స్లో చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు అని అంటే మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి సన్ స్క్రీన్ అడిగినా కూడా దే విల్ సజెస్ట్ యూ. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ ఎట్లా అప్లై చేసుకుంటానో మీకు చూపిస్తాను. జనరల్గా అయితే ఈ సన్ స్క్రీన్ అనేది మనం 2 ఫింగర్ రూల్ యూజ్ చేయాలి. అంటే ఐ విల్ షో యూ దిస్ ఆల్సో. ఇట్లా జనరల్గా 2 ఫింగర్ రూల్ యూజ్ చేయమని ఎవరైనా సజెస్ట్ చేస్తారు. ఇట్లా జనరల్గా 2 ఫింగర్ యూజ్ చేయమనేసి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఇది కూడా సేమ్, మనం ఫేస్కి, ఇయర్స్కి, నెక్కి మూడింటికి రాసుకోవాలి. జనరల్గా నేను 2 ఫింగర్ రూల్ అంతా యూజ్ చేయ, ఎందుకంటే నాకు అది కొంచెం అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది. నేను ఎట్లా యూజ్ చేస్తాను అంటే ఇందాక జస్ట్ మాయిశ్చరైజర్ ఎట్లా యూజ్ చేసిన అండ్ ఇవి కూడా కాదు అని అంటే ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఎట్లా పెట్టుకుంటాం దానికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటా అంతే. సేమ్ అప్లికేషన్, ఓకేనా. దీని తర్వాత మనం జనరల్గా లుక్ని ఎలివేట్ చేసుకోవాలని అనుకుంటాం. లుక్ ఎలివేషన్ అంటే ఏంది, కొంచెం బ్రైటర్గా కనిపించాలి అని అనుకుంటాం. బ్రైటర్గా కనిపించాలంటే ఇట్లా నార్మల్ జెల్ టైప్ సన్ స్క్రీన్స్ కాకుండా మీరు మ్యాట్ ఫినిష్డ్లో ఉన్న సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీ స్కిన్కి ఏది సెట్ అయిందో దాన్ని చూస్ చేసుకొని అప్లై చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ఎ డిఫరెన్స్. నేను కూడా ఇంతకు ముందటివి నా పాత ఫొటోస్ అండ్ లేటెస్ట్ ఫొటోస్ రెండు మీకు కంపారిజన్ కోసం అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. బిఫోర్ సన్ స్క్రీన్, ఆఫ్టర్ సన్ స్క్రీన్ తేడా కంపల్సరీ మీరు చూస్తారు. నేను జనరల్గా మ్యాట్ ఫినిష్డ్వి వాడను, ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం స్వెట్ ఎక్కువ వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. నేను బీబీ క్రీమ్స్ యూజ్ చేస్తా. బీబీ క్రీమ్స్లో మీరు కావాలి, నేనైతే ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నా కరెంట్లీ. గ్లో అండ్ లవ్లీ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇంతకు ముందు నేను మైగ్లామ్లో బీబీ క్రీమ్ యూజ్ చేసిన, దాని తర్వాత లాక్మీలో కూడా సీసీ క్రీమ్ యూజ్ చేసిన. నాకు ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అయితే నా స్కిన్కి ఇది మంచిగా అనిపించింది. మీరు ఇందులో కూడా షేడ్స్ ఉంటాయి. నేనైతే జనరల్గా బీబీ క్రీమ్ యూజ్ చేస్తా. ఈ బీబీ క్రీమ్ షేడ్ నెంబర్ 1. ఇది ఎక్కడైనా దొరుకుద్ది, మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎట్లా అప్లై చేసుకుంటానో నేను చూపిస్తా. ఇది మాత్రం చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేస్తా, ఎందుకనంటే ఎక్కువ రాసుకుంటే కొంచెం ఇట్లా పేలినట్టు అనిపిస్తుంది, మళ్ళీ బ్లెండ్ కూడా ఎక్కువ కాదు. సో ఏ ప్రోడక్ట్ అయినా మరీ అవసరానికి మించి అయితే వాడొద్దు. ఇది వాడడానికి నాకు కంపల్సరీ మిర్రర్ కావాలి, అందుకే నేను మిర్రర్ యూజ్ చేస్తున్నా. ఇది నేను అన్నీ ఏదైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నట్టే రాసుకుంటా. సేమ్ థింగ్, మీకు కవరేజ్ అంతా ఈవెన్గా స్కిన్ టోన్ రావాలి అని అనుకుంటే మీరు మొత్తం రాసుకోవాలి, ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి. ఎందుకంటే ఈ 3 స్కిన్ షేడ్స్ ఒక్కటిగా ఉన్నప్పుడే మీకు లుక్ అనేది నీట్గా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఇట్లా అప్లై చేసుకుంటా, మీరు కంపల్సరీ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కేవలం నా మీద మాత్రమే వాడా, మా పాప మీద కూడా ట్రై చేస్తా. ట్రై అంటే ట్రై కాదు, ఎప్పుడన్నా అకేషనల్గా నేను మా పాప మీద కూడా అప్లై చేసి ఆయన కూడా అట్లా నేను కొంచెం ఖుషి అవుతా ఇట్లా రాసి. మా పాప కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు, నేను ఏదైనా ఇది రాస్తా పప్ప, అది రాస్తా పప్ప, ఎందుకే నాకు ఇవన్నీ ఏ పో అన్నట్టు అంటాడు, కానీ మళ్ళీ తర్వాత నేను రాపిస్తే రాయించుకుంటారు. సో దీని తర్వాత వచ్చేసి బీబీ క్రీమ్ రాసుకున్నాం. నాకు ఇది అయిన తర్వాత నాకు పౌడర్ లేని అసలు మనసు పట్టది, అందుకే నేను ఎప్పుడైనా నేను యాడ్లీ వాడతా. ఇది నేను యాడ్లీ బ్రాండ్ నా బీటెక్ నుండి వాడుతున్నా. సో ఇప్పుడు నేను ఇది కూడా వేసుకుంటా. మీరు ఇదే వాడాలని లేదు, మీరు కావాలంటే ఏ టాల్కమ్ పౌడర్ అయినా యూజ్ చేయండి, కానీ మోస్ట్లీ శాండల్వుడ్ కాకుండా ఏదైనా బీబీ పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యన. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే బీబీ క్రీమ్ మీద బీబీ పౌడర్ రాస్తే లుక్ ఇంకా మంచిగా కనబడుతుంది. కానీ నా దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఇదే ఉంది. మీకు కనుక దొరికితే 10 రూపీస్ డబ్బా కూడా ఇంతే ఉంటుంది, కొనుక్కొచ్చుకోండి, మంచిగా ఉంటుంది.
పౌడర్ నేను అందరు నార్మల్గా రాసినట్టే రాస్తా, పెద్ద అమ్మాయి కదా మంచిగా పఫ్ యూజ్ చేయాలి అట్లా ఏం లేదు. నేను ఫేస్కి ఏది రాసినా ఫేస్కి రాస్తా, నెక్కి రాస్తా. ఇప్పటితో మన లుక్ అయిపోయింది అనుకుంటున్నారా? లిప్ బామ్ రాసుకొని అసలు లుక్ ఫినిష్ అవుతుందా? ఇదేం బ్రాండ్ అని అనుకుంటున్నారా? ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్లో సగం మంది ఇప్పటికే గెస్ చేస్తారు. టంటనాయ్ బిష్కేర్ లిప్ బామ్. యాక్చువల్గా లిప్ బామ్కి ఒక స్టోరీ ఉంది. ఏందనంటే నేను ఇంతకు ముందు అసలు లిప్ బామ్స్ ఎస్పీఎఫ్ఏ వాడాలి, అట్లా వాడాలి ఇట్లా అని కాదు. అందరు నార్మల్గా 10 రూపీస్ డబ్బాలు ఎట్లా వాడుతారు అట్లా వాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని బ్రాండ్స్ పేరు వద్దులే కానీ బయట కూడా ఎస్పీఎఫ్ లేని లిప్ బామ్స్ కూడా నేను వాడినా. కానీ ఏమైందనంటే నా లిప్స్ మస్తు అంటే మస్తు గలీజ్ అయినాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజు లిప్స్టిక్ వేసుకునేదాన్ని. లిప్స్టిక్ వేసుకుంటే మీకు తెలిసిందే కదా, లిప్స్ కంపల్సరీ పాడైతే. దాట్ టు ఎస్పీఎఫ్ కూడా లేదు. ఇంకేముంది, నల్లగా అయినాయి. దాని తర్వాత మా కజిన్ సజెస్ట్ చేసింది బిష్కేర్ లిప్ బామ్. అప్పటి నుండి ఇప్పటి వరకు వదల బొమ్మాలి వదల అట్లనే ఉంది నాకు ఈ బ్రాండ్తో. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా జర కాస్ట్లీ అనే చెప్పుకోవాలి, కానీ తప్పదు కదా, ఖరాబ్ చేసుకునే కంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అని. ఇది ఒకటే అనుకుంటున్నారా? ఇది ఒకటే కూడా కాదు. ఇది జనరల్గా డే టైంలో యూజ్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి, లంచ్ చేసిన తర్వాత ఒకసారి, స్నాక్స్ తిన్న తర్వాత ఇంకోసారి, అంతే 3 సార్లు రాసుకుంటా. దాని తర్వాత రాత్రి పండుకునే ముందు మాత్రం లానేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్ యూజ్ చేస్తా. మీకు అనిపించిందా? ఇది వాడతా. ఎక్కడన్నా ప్రొనౌన్సియేషన్స్ తప్పులు చెప్పుకుంటాం, సారీ. ఇది ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవాలి, కానీ ఇందాక చెప్పినట్టే వర్త్ వర్మ, వర్త్. ఇది నాకు సజెస్ట్ చేసిన వాళ్ళ పేరు మాత్రం నేను కంపల్సరీ మెన్షన్ చేయాలనుకుంటున్నా. చరిత బ్రో, నా ఎక్స్ రూమ్మేట్. తను అసలు నా లిప్స్ అయితే ఎంత దారుణంగా ఉండేటి అంటే ఆ ఫొటోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తా. ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రం గేమ్ చేంజర్ నాకు లిప్స్ విషయంలో. మీకు కూడా ఎవరికన్నా నా లెక్కనే ఏసీలో పొద్దంతుండి సన్లో కూడా అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అయ్యేటోళ్ళు ఇవి 2 ప్రొడక్ట్స్ వాడి చూడండి. మీరు వాడి చూడండి, ఆ తర్వాత నేను నమ్మండి. ఓకే, ఇప్పటితో మన స్కిన్ కేర్ అందులో ఫేస్ కేర్ ఎపిసోడ్ కథం. ఇప్పుడు ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ చెప్పినా కదా వెంటనే రిలీజ్ కావాలంటే రుకో జరా, సబర్ కరోనా, టైం పడుతుంది. ఏదైనా ఒక ట్యూబ్తోనే అయిపోదు, వాడాలి, రీసెర్చ్లు చేసుకోవాలి. మనకి ఏది పడుతుందో ఏది పడతలేదో అప్పుడే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ చెప్పినా కదా నేను డర్మటాలజిస్ట్ని కాదు. ఈ ప్రోడక్ట్స్ నేను చెప్పినవి అన్నీ నేను నా స్కిన్ మీద యూజ్ చేసినాయి అండ్ నాకు మంచి రిజల్ట్ ఇచ్చినాయి మాత్రం నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యూ విల్ థ్యాంక్ మీ ఆఫ్టర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మరి మీరేం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.